హలో. వాయిస్ రికార్డ్ అవుతుంది అనుకుంటున్నా. సింక్ కోసం క్లాప్ వేద్దామా? సింక్ వర్డ్ ఉంటుంది క్లాప్కి. పోస్ట్ రికార్డ్ అవుతుంది. హలో ఎవ్రీవన్. పర్లేదు. పెళ్ళి సెవెన్ కంటే ట్రాఫిక్ చచ్చిపోద్ది డిఎల్ఎఫ్ వరకు. సెకండ్ అటెంప్ట్ ట్రైంగ్ టు లాక్ ఫర్ ద సెకండ్ టైం. సీరియస్లీ ట్రైంగ్ టు లాక్. జోక్గా కాకుండా సీరియస్గా. సో వాట్సాప్, నా పేరు కృష్ణ. I am Krishna. I live in Chennai and I am going to office right now. అదే పాయింట్. సో వెల్కమ్ టు దిస్ వ్లాగ్. మెయిన్ పర్పస్ అంటే జస్ట్ ఎడిట్ చేసుకుందామని చిన్నగా. 2 years బ్యాక్ చేసా లాస్ట్ టైం నేను ఎడిట్ ప్రాపర్గా. సో మళ్ళీ ఈసారి కరెక్ట్గా చేసి చూద్దాం ఏమవుతుందో. అండ్ కొంచెం ట్రాఫిక్ సెటిల్ అవ్వాలి. చచ్చిపోయాను రా బాబు. బేసిక్గా ఒక సేఫ్టీ క్యామ్ లాగా ఉంటుంది. లైక్ ఆఫీస్కి వెళ్ళాను సేపు, ఎందుకంటే ఎప్పుడు ఎవడొచ్చి ఇట్టిన వైపు నుంచి గుద్దుతాడో తెలియదు, లేదా మనం ఎప్పుడు ఎవరిని వెళ్ళి గుద్దుతామో తెలియదు. తప్పెవరైనా ఉండొచ్చు, బట్ జస్ట్ ఫర్ ద రికార్డ్ ఒక ప్రూఫ్ ఉంటుంది కదా. అండ్ యూట్యూబ్లో అప్లోడ్ చేసుకోవచ్చు అనుకోండి, అది వేరే విషయం. అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఏదైనా లెస్ లైక్ లాస్ట్కి మనీ జనరేట్ చేయడానికే. సో లెట్స్ సీ హౌ ప్రాఫిటబుల్ ఇట్ విల్ బి. నోరు తిరగట్లేదు అసలు. తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, సన్నాసి. ఇంత ఉంటుంది మేబీ ఒక ఫ్యూ డేస్ మంత్స్ వరకు. లైక్ ఈ అఫోర్డ్నెస్ నాతో నేను మాట్లాడుకోవాలి కాబట్టి మోస్ట్ ఆఫ్ ద టైం, లైక్ ఆల్ ద టైం. మేబీ చిన్న డైలీ అబ్జర్వేషన్స్. Let's see how it goes. ఏం జరుగుద్దో ఏమిటో. సో వాయిస్ ఎట్లా ఉంది, ఎట్లా నడుస్తుంది అనేది జస్ట్ మేబీ ఆ ఫ్యూ ట్రయల్ అండ్ మెథడ్స్లో తెలుసుకుంటాం ఎట్లా నడుస్తుంది అనేది. ఐ హోప్ మైక్ ఇంకా ఇక్కడే ఉంది నా చిన్న దగ్గర.
ఒక్క కన్ఫ్యూజన్ ఏంటంటే తెలుగులో చేయాలా లేదా టోటల్ ఇంగ్లీష్లో చేయాలా? రెండూ చేయొచ్చు, కానీ తెలుగులో నాతో నేను మాట్లాడుకోవాలన్నా ఏదోలాగా ఉంటుంది, ఇంగ్లీష్లో నాతో నేను మాట్లాడుకోవాలన్నా కొంచెం షైనెస్ ఉంటుంది. సో ఏది అనేది ఇంకా ఫిక్స్ అవ్వలేదు. ఇది అప్లోడ్ అవుతుందో కూడా లేదో కూడా తెలియదు. జస్ట్ ఓకే. ఓయ్ యూజ్ ద రేర్ బ్రేక్. What kind of rider you are? Right. ఫ్రంట్ బ్రేక్ ఎక్కువ యూజ్ చేస్తారా, రేర్ బ్రేకా? ఐ మోస్ట్లీ యూజ్ దెమ్ లైక్ 50-50 అండ్ జస్ట్ లైక్ నార్మల్ సినారియోస్. అదే ఎమర్జెన్సీ బ్రేకింగ్ అయితే ఫ్రంట్ గట్టి కొట్టేసుకుంటాం అనుకోండి, అది వేరే విషయం. ఏది ఎట్లా వెళ్తుందో తెలియదు, కానీ ఈ మెట్రోల వల్ల ఇటు చూసిన ట్రాఫిక్ మాత్రం డబల్ అవుతుంది ఎక్కడికి వెళ్ళినా. హైదరాబాద్, చెన్నై, ఎక్కడ చూసినా ట్రాఫిక్ డబల్ అవుతుంది. ఎప్పుడు కంప్లీట్ అవుతుందో తెలియదు, కానీ కన్స్ట్రక్షన్ మాత్రం ఈ పనుల్లో కనిపించలేదు. ట్రాఫిక్ లేకపోతే జస్ట్ 6-7 minutes రైట్ టు ద ఆఫీస్ అంతే. నాకు ఒక్కొక్కసారి నాకు 1 hour పట్టిన రోజులు కూడా ఉన్నాయి జస్ట్ 5 kilometers. ఇది పర్లేదులేండి, లైక్ బెంగళూరులో కూడా ఉంటున్నాం కదా, లైక్ 1 kilometer జస్ట్ క్రాస్ చేయడానికి 1 hour స్పెండ్ చేసిన రోజులు కూడా ఉన్నాయి వాళ్ళు. సో మనం అంత దరిద్రపు సిచ్యువేషన్ వల్లేమో, వేర్ అన్ బెటర్ సిచ్యువేషన్ రైట్ కంపేర్ టు దెమ్. ఐ హోప్ చెన్నై కూడా ఇంకా బెంగళూరులా కాకుండా ఉంటే బాగుంటుంది. That 82 kilometers later. మోస్ట్లీ ఈ వీడియోస్లో మీరు చూసేది సేమ్ రూట్ చూస్తారు, లైక్ దిస్ వన్ ఆర్ రామాపురం టు షలింగనల్లూరు. దీస్ 2 routes విల్ బీ సీయింగ్ దెమ్ లైక్ కాన్స్టెంట్లీ. ఎందుకంటే నా ఆఫీసెస్ అక్కడే ఉన్నాయి కాబట్టి నేను అటే మోస్ట్ తిరుగుతూ ఉంటాను. వీకెండ్స్ వేరు, బీచెస్ అవి ఇటు. సో చూద్దాం. నడవండి. చెక్. జస్ట్ నా వాయిస్ ఒకటే కాకుండా లైట్గా బైక్ సౌండ్ కూడా రికార్డ్ అయితే బాగుంటుంది అనిపిస్తుంది, లైక్ చిన్న ట్రాఫిక్ సౌండ్స్. ఎందుకంటే మైక్ వచ్చేసి డైరెక్ట్గా నా మూతి కింద ఉంది, సో ఎట్లా రికార్డ్ అవుతుంది ఏంటి అనేది తెలియదు. పోలీస్ మామ మధ్యలో ఉన్నారు. జస్ట్ ఇట్లా బైక్ని పుష్ చేద్దామన్నా కూడా ట్రాఫిక్ సహకరించట్లేదు.
ఇట్స్ ఓకే, హ్యాపెన్స్. అసలు ఈ టైంలో ఆఫీస్ వైపు వెళ్ళడం నా తప్పు. గ్లౌజ్ ఉన్నాయి, యూజ్ చేయాలంటే బద్ధకం. ఒక టైంలో ఏంటంటే అసలు గ్లౌజ్ లేకుండా రైడ్ చేయాలంటేనే చాలా ఇబ్బందిగా అనిపిస్తుండే, అంత అలవాటు అయిపోయినాయి. బట్ ఐ డోంట్ నో, ఐ స్టాప్ యూజింగ్. మాటలు తినేస్తున్నా. మేము ఇట్లానే, ఐ మీన్ ఇట్లా చేయొచ్చు, లైక్ రా కైండ్ ఆఫ్ లాగ్. మేబీ నేను ప్రాక్టీస్ చేస్తున్నట్టు చేయొచ్చు, ఐ డోంట్ నో. దీనికి వ్యూస్ వస్తే రావా అని కూడా నేను అంత కేర్ చేయను. బట్ ఎడిట్ మాత్రం ప్రాపర్గా చేసి అప్లోడ్ చేస్తాను, మేబీ విత్ స్మాల్ కట్స్. అక్కర్లేని పోర్షన్ అంతా కట్ చేసి చూద్దాం. లైక్ ఫస్ట్ థింగ్, బ్లాగ్ కొంచెం ఎంగేజింగ్గా ఉండాలి. అది మాత్రం నేను కొంచెం సైడ్ చేసుకుంటాను ఈ కొన్ని ఇన్సిడెంట్స్ వరకు. ఎందుకంటే అట్లా రావాలంటే కొంచెం ఎక్స్పీరియన్స్ రావాలి. మనమేమో న్యూ కమర్, అన్నీ ఒకేసారి పర్ఫెక్ట్ అవ్వాలంటే అవ్వవు కదా. సో పర్ఫెక్ట్ యాజ్ వీ గో, ముందుకెళ్ళే కొద్దీ పర్ఫెక్ట్ చేసుకుంటే వెళ్దాం. లాస్ట్ 1 year నుంచి లైక్ పోస్ట్పోన్ చేసి ప్రొక్రాస్టినేట్ చేస్తూ వస్తున్నా. ఐ డోంట్ వాంట్ టు డూ ఇట్ అగైన్. ఐ విల్ ప్రాపర్లీ రికార్డ్ ఇట్ అండ్ అప్లోడ్ ఇట్ నౌ. సిగ్గేసింది బేసిక్గా మాట్లాడాలంటే. ఐ డోంట్ నో, నౌ ఐ వాంట్ టు డూ ఇట్ సీరియస్లీ. ఇదేదో మనీ ఇచ్చేస్తున్నాను కాదు, జస్ట్ ఇంకో స్కిల్ యాడ్ చేసుకోవడానికి. ఐ యూస్ టు ఎడిట్ లైక్ వెరీ ఫ్రీక్వెంట్లీ, లైక్ 2 years బ్యాక్. ఎందుకంటే నాకు నచ్చుతుంది అట్లా ఎడిట్ చేయడం. సో ఐ డోంట్ నో వేర్ ఇస్ దట్ పార్ట్ ఆఫ్ మీ వెన్ ఐ వాంట్ బ్రింగ్ దట్ బ్యాక్ అగైన్. చూద్దాం. Okay, I'm gonna turn off the camera here and see you after a bit.